దసరా అంటే తెలంగాణలో చాలా పెద్ద పండుగ. దసరా సందర్భంగా తెలంగాణలో ఎంతో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తుంటారు. మిగతా పండుగల సంగతి ఎలా ఉన్నా సరే దసరాకు మాత్రం ప్రతి ఒక్కరూ తమ కుటుంబంతో కలిసి ఉండాలని కోరుకుంటారు. అందుకే ఉద్యోగ ఉపాధి నిమిత్తం ఎక్కడెక్కడో ఉన్నవారు సైతం సొంత గ్రామాలకు చేరుకుంటారు. కుటుంబంతో కలిసి సంతోషంగా పండుగ చేసుకుంటారు. ఇక దసరా పెద్ద పండుగ కావడంతో ప్రభుత్వాలు కూడా పండుగ వేళ ప్రత్యేకంగా కానుకలు ఇస్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు సర్కార్ నుంచి బహుమతి, అది కూడా 2 ఇవ్వాలని భావిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలో దసరా పెద్ద పండుగ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక కానుక ఇచ్చేందుకు రెడీ అవుతోంది. అదే ఇందిరమ్మ చీరలు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరుతో వీటిని పంపిణీ చేసేది. ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరమ్మ చీరల పేరుతో మహిళలకు బతుకమ్మ కానుకలు ఇవ్వనుంది. దీనిలో భాగంగా ప్రభుత్వం మహిళా పొదుపు సంఘాలకు అందించే ఇందిరమ్మ చీరల ఉత్పత్తిని వేగవంతం చేసింది. పొదుపు సంఘాల్లోని మహిళలకు ఒక్కొక్కరికి 2 చీరలను ఉచితంగా పండుగ కానుకగా ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది. ఇందుకోసం సిరిసిల్ల నేతలకు సర్కార్ ఆర్డర్ ఇచ్చింది. మహిళలకు పంపిణీ చేయడం కోసం 65 లక్షల చీరల తయారీకి ఆదేశించింది. ఇందుకు గాను 2 విడతల్లో 9 కోట్ల మీటర్ల వస్త్రం అందించింది. సిరిసిల్ల పట్టణంలో నేత కార్మికులు అధికంగా ఉంటారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ వీరికి సంవత్సరం అంతా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీనిలో భాగంగా ఫిబ్రవరిలోనే ఇందిరా మహిళా శక్తి స్కీమ్ లో భాగంగా చీరలు తయారు చేసేందుకు ఆర్డర్ ఇచ్చింది. ఇందుకోసం 318 కోట్లు కేటాయించింది. కూలీ ఖరారు అనంతరం ఏప్రిల్ నుంచి ఇందిరమ్మ చీరలు ఉత్పత్తిలో వేగం పెరిగింది. ఈ పథకం ద్వారా సుమారు 6,000 మంది కార్మికులు నెలకు 20,000 రూపాయల చొప్పున సంపాదించుకుంటూ ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే నేతన్నలు సుమారు 30 లక్షల చీరలు ఉత్పత్తి చేశారు. ఈ పనిని చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్ పర్యవేక్షిస్తున్నారు. మంచి మన్నికైన బట్టతోనే ఈ చీరలను తయారు చేస్తున్నామని అధికారులు తెలిపారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో పంపిణీ చేసిన బతుకమ్మ చీరలను నాసిరకం పాలిస్టర్ క్లాత్ తో ఉత్పత్తి చేశారనే ఆరోపణలు వచ్చాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన చీరలను ఉత్పత్తి చేస్తోంది. ఒక్కో చీర ధర 800 రూపాయలు పలుకుతుందని అధికారులు అంటున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకు 2 చీరలు పంపిణీ చేయనున్నారు.